వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే నెల ఫిబ్రవరిలో పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగాలి. ఇప్పుడున్న అంచనా ప్రకారం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ మెజారిటీ సాధిస్తుంది. ప్రధానిగా 3 దఫాలు కూడా పదవీ కాలం ముగియకుండానే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ న్యాయ వ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోసాయో చెబుతున్న షరీఫ్ ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారాన్ని కూడా ఆయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం, కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతోందని కూడా కాదు. మిలిటరీ న్యాయ వ్యవస్థ రెండు కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోసాయో వివరిస్తూ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం పాక్ లో ఉన్న పరిస్థితులు, రాబోయే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీని దృష్టిలో పెట్టుకుంటే ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం లభిస్తోంది. ఇంకో నెల రోజుల్లో అంటే ఫిబ్రవరిలో అక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అటు మిలిటరీ, ఇటు నవాజ్ షరీఫ్ అంగీకరిస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచాలన్నది. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే షరీఫ్ ప్రకటనలకు పాక్ లో కంటే భారత్ లోనే ఎక్కువ ఆదరణ లభించడం. ఎందుకిలా? పాకిస్తాన్లో అధికార పక్షానికి భిన్నంగా చేసే వ్యాఖ్యలు, వార్తలు సెన్సార్ కి గురవుతాయి కాబట్టి అని కొందరంటారు. అయితే పాకిస్తాన్లో చాలా అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మీడియా కూడా వాటిని జనానికి చేర్చుతూ ఉంటుంది. కానీ ప్రధాన మీడియా వర్గాలు ముట్టుకోకూడదనుకున్న అంశాలకు సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. బహుశా మనం దూరం నుంచి పాక్ వ్యవహారాలను గమనిస్తుంటాం కాబట్టి మన దృష్టంతా అక్కడ మిలిటరీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదాలపైనే ఉంటుంది. నవాజ్ షరీఫ్ ఇలాంటి విషయాల్లో 25 ఏళ్లుగా కేంద్ర బిందువుగా నిలిచారు. ప్రధానిగా ఉన్న 3 దఫాలు కూడా పదవీ కాలం ముగియకుండానే వేర్వేరు కారణాల వల్ల ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ కుట్రలు లేదా మిలిటరీ న్యాయ వ్యవస్థ కుమ్మక్కులతో అన్నమాట. ఇక పాకిస్తాన్ లో షరీఫ్ ఇటీవలే ప్రకటనలను కొంచెం భిన్నమైన దృష్టితో చూస్తారేమో. నవాజ్ షరీఫ్ నడిపే రాజకీయాలకు ఇలాంటి ప్రకటనలే ఆధారం. ఇందులో సందేహం ఏమాత్రం లేదు. మిలిటరీ వ్యతిరేకతను ఒక అంశంగా నిత్యం ఉంచుతారు ఆయన. కానీ రాజకీయ వైచిత్రం ఏంటంటే ఇప్పుడు మిలిటరీతో కలిసిపోయి అధికారంలోకి వచ్చేందుకు షరీఫ్ ప్రయత్నిస్తూ ఉండటం. ఇమ్రాన్ ఖాన్ తప్పటడుగులు, అతడి అనుచరుల చేష్టల పుణ్యమా అని షరీఫ్ మిలిటరీ మధ్య రాజీ కుదిరిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం షరీఫ్ ఒక రకమైన ఇబ్బందికరమైన స్థితిలోనే ఉన్నాడని చెప్పాలి. ఒకవేళ ప్రజల్లో మిలిటరీపై వ్యతిరేకత అంటూ ఉంటే దాని ఫలాలు అనుభవించేది ఇమ్రాన్ ఖానే అవుతాడు, కానీ షరీఫ్ కాదు. ఈ నేపథ్యంలోనే భారత్తో సంబంధాల విషయమై షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా కొంత ప్రాధాన్యం ఏర్పడుతోంది. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతోందని కూడా ఏం కాదు. ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఎన్నికల సీజన్. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏవో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయన్న అంచనాలైతే బలపడుతున్నాయి. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే పాక్లోనూ ఎన్నికల ప్రక్రియ 3 దశల్లో పూర్తవుతుంది. ఇప్పుడున్న సాధారణ అంచనా ప్రకారం షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ మెజారిటీ సాధిస్తోంది. షరీఫ్ ని 4వ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే జైల్లో ఉన్న ఈ మాజీ ప్రధానికి చెందిన పార్టీ ముక్కలు ముక్కలై ఉంది. పార్టీలో ఒకప్పుడు దిగ్గజాలుగా ఉన్నవారు ఇప్పుడు మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరు గతంలో ఇమ్రాన్ వైపు మొగ్గు చూపిన సందర్భంలోనూ మిలిటరీకి వ్యతిరేకంగా ఉండాల్సి వస్తోందని ఊహించి ఉండరు కాబోలు. వీరిని మినహాయిస్తే మిగిలిన మద్దతుదారులు అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎందరు ఎన్నికల్లో పోటీకి దిగుతారన్నది కూడా అనుమానమే. ఇంకో పక్క ఈ వాదనకు ప్రతివాదనలు రెండు వినిపిస్తున్నాయి. ఏవి కొట్టిపారేసివి కాదు. అవేంటంటే ఇమ్రాన్ ఖాన్ కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉందన్న అంశం మొదటిది. ఇక ఆయన ఆశీస్సులున్న నేతలు ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారన్నది రెండో విషయం. నవాజ్ షరీఫ్ చరిత్రను తెరచి చూస్తే అతడేమంత నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆర్మీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవి చాలా కాలంగా ఉన్నవే. గతంలో ఇమ్రాన్ ఖాన్ కి చేసినట్లే ఇప్పుడు కూడా నవాజ్ కి అడ్డంగా ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ తొలగిస్తే గతానుభవాలు మళ్లీ ఎదురు కావన్న గ్యారంటీ ఏంటని ఆర్మీ వర్గాల్లో కొందరు సందేహపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాదు. హంగ్ ఏర్పడి తద్వారా పగ్గాలు ఆర్మీ ఆధీనంలోనే ఉంటాయని భావిస్తున్నారు. ఆసక్తికరమైన ఇంకో విషయం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ రెండు వాదనలకు బలం చేకూరుతుండగానే అసలు ఎన్నికలే జరగవన్న మూడో వాదన కూడా మొదలైంది. ఒకవేళ జరిగినా అవి ఫిబ్రవరిలో కాకుండా బాగా జాప్యం తర్వాతేనని అంటున్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న అంచనాలు ఎన్నికలు జరిగేంత వరకు కొనసాగడం గ్యారంటీ. కానీ వీటన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎదుర్కోవాల్సిన సవాళ్లివి. దయనీయ స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వీటిల్లో ఒకటైతే అంతర్గత భద్రత రెండోది. ఆఫ్ఘనిస్తాన్లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతుండడం కూడా పాక్కి ఒక సవాలని చెప్పాలి. వచ్చే ఏడాది పాక్ భవిష్యత్తును నిర్ణయించేవి ఈ మూడు అంశాలే అన్నా అతిశయోక్తి లేదు. నవాజ్ షరీఫ్ ప్రకటనల్లో భారత్ ప్రస్తావన తరచూ వస్తోంది. పైగా ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి కాదు, సానుకూలంగా ఉన్నవే. భారత్తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారాన్ని ఈయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం, కొందరు బలహీనతగాను చూస్తున్నారు. ఈ చర్చలో మనము భాగస్వాములం కాగలమా? ఎన్నికల ఫలితాల తర్వాత గానీ అర్థం కాదు. భారత్ పాక్ సంబంధాలు ఇప్పుడు కీలక దశలో ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. ఈసారి ఉగ్రవాదం, కశ్మీర్ వ్యూహాత్మకంగా ఇరు దేశాల మధ్య ఉన్న అపనమ్మకం వంటివి మునుపటిలాగానే సమస్యను పీఠముడి స్థాయికి తీసుకొచ్చాయి. ఇరువైపుల నుంచి చొరవ, చేతలు రెండూ ఉంటే గాని ఈ పీఠముడి విడిపోదు. ఒక్కటైతే నిజం, ఈ పీఠముడి పూర్తిగా విడిపోకపోయినా కనీసం కొంత వదులుగానైతే తప్పకుండా మారాలి.